రైట్ విఠల్ గారు డ్రోన్ తిప్పినందుకు. రైట్ రవి గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాజేష్ అన్న. మీకు మా బ్రదర్ పల్లెరావునికి, రాజశేఖర రెడ్డి గారికి, అదే కోటేశ్వరరావుకి, వీక్షకులకి గుడ్ మార్నింగ్. హైడ్రా అనేది ఇది కొత్తది కాదు. గతంలో జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక వింగ్ ఉండే, ఎన్ఫోర్స్మెంట్ వింగ్. దాన్ని కొంత ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీ కావచ్చు, వ్యక్తిగతంగా నేను కూడా దాన్ని స్వాగతిస్తా తప్పకుండా. ఎందుకంటే పల్లెరావునికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 45,000 చెరువులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 2,000 చెరువులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ పరిమితిలోనే, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ పరిమితిలో. ఇవాళ వేల మీద లెక్క వచ్చే చెరువులు ఎక్కడ పోయినాయి? ఇవాళ హుస్సేన్ సాగర్ నుంచి, ఇప్పుడు రాజేష్ అన్న, హుస్సేన్ సాగర్ నుంచే ప్రారంభిద్దాం. అవును, హుస్సేన్ సాగర్ చుట్టూ కట్టడాలు ఎక్కడున్నాయి? ఒక స్టార్ హోటల్స్ కావచ్చు, ఐమాక్స్ థియేటర్ కావచ్చు, లేకపోతే పార్కులు కావచ్చు, కొంత భాగం కాదన్నా. గండిపేట అది ఎందుకు గండిపేట తీసుకుందాం? గండిపేట సగం పోయింది. కమింగ్ టు దట్ పాయింట్ అన్న. నువ్వు సరూర్ నగర్ చెరువు తీసుకో, హుస్సేన్ సాగర్ చెరువు తీసుకో, దుర్గం చెరువు తీసుకో, కాజగూడ చెరువు, నేను ఇక్కడే ఉంటాను గచ్చిబౌలిలో, కాజగూడ చెరువులో ఫీనిక్స్, మీనాక్షి, అపర్ణ వాళ్ళు, మై హోమ్స్ వాళ్ళు పెద్ద మొత్తం హై రైజ్డ్ బిల్డింగ్స్ తీసుకొచ్చి వాళ్ళ ఎఫ్టిఎల్ పేరు మీద చెరువులను కబ్జాలు చేసేస్తే హైదరాబాద్ ఏమైతుంది మరి? పడ్డ నీరంతా రోడ్ల మీదకి వస్తాయి. చెరువులు కబ్జాలు ఒకరైతే అయితే ఉన్న చెరువుల్ని కూడా మొత్తం మురికి కూపలు చేశారు. డ్రైనేజ్, హైదరాబాద్ సిస్టమ్ డ్రైనేజ్, ఎక్కడ చెరువు ఎక్కడ డ్రైనేజ్ అందులో వదిలేస్తారు. ఇవాళ ఒక ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ కోణం చేస్తే మాత్రం తప్పుపడతాం. మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ నుంచి ప్రారంభించండి, అన్ని చెరువులను ప్రక్షాళన చేయండి. మూసి ఎగ్జాంపుల్, మూసి తీసుకుంటే ఇవాళ గండిపేట నుంచి నాగోల్ వరకు మూసి మొత్తం కబ్జా గురైంది. అది ఎంఐఎం కార్యకర్తలు చేశారా, బీజేపీ కార్యకర్తలు చేశారా, కాంగ్రెస్ కార్యకర్తలు చేశారా పక్కకు పెడితే మొత్తం కబ్జా గురి. మూసికి ఇంత చిన్నగా అయింది, ఇంత పెద్ద ఎత్తునటువంటి బఫర్ జోన్ ఏమైంది, ఎఫ్టిఎల్ ఏమైంది, చెరువులు ఏమైనాయి, మొత్తం ప్రక్షాళన చేయండి. కంప్లీట్ గా స్వాగతిస్తాం ఒక రాజకీయ పార్టీగా. ఇవాళ టెక్నికల్ గా నిన్న కేటీఆర్ ఫార్మర్ సంబంధించినటువంటి వాళ్ళు పిటిషనర్ కోర్టుకు వెళ్ళారు. ఏ టెక్నికల్ పాయింట్ వెళ్ళారు? మన రాజేష్ అన్న బాగా గుర్తుపెట్టుకోండి మీరు. హైడ్రా అనేది, హైడ్రా లిమిటేషన్స్, పరిధిని ఎక్కడ వరకు పరిధిని దాన్ని కుదించారు? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలకి హైడ్రా దాని పరిధిని వర్తిస్తారని చెప్పారు. ఇది కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంది. నిన్న కూల్చినటువంటి కోర్టు ఔటర్ రింగ్ రోడ్ అవుతారు. నిన్న కోర్టుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమేమి చెప్పారు? వాళ్ళకి ఏజీ గారు ఏం చెప్పారు? చాలా స్పష్టంగా 111 జీవోలో మేము కూల్చడం లేదు, 111 జీవో కూల్చే అధికారం మాకు హైడ్రాకు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. మరి 111 జీవో సంగతి ఏంటి? వల్ల గండిపేట నీళ్లు కావచ్చు, హిమాయత్ నీళ్ళు హైదరాబాద్ కు విడుదల చేయట్లేదు. ఎందుకంటే అవి హుస్సేన్ సాగర్ లో అయినాయి. ఆ పైన ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా, ఇంజనీరింగ్ కాలేజీల నీళ్ళన్నీ కూడా, అక్కడ ఉన్న గ్రామాల వాటర్ అన్ని కూడా, డ్రైనేజ్ వాటర్ అన్ని కూడా ఇవాళ గండిపేటలకు వచ్చినాయి, హిమాయత్ సాగర్ లకు వచ్చినాయి. నీళ్లు ఎందుకు వదలట్లేదు అంటే తాగడానికి అనుగుణంగా వాటర్ లేదు కాబట్టి వాటర్ వదలట్లేదు. వాటిని ప్రక్షాళన చేయాలి అంటే మొత్తం ఫామ్ హౌస్ అన్ని బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకులు ఉంటే కూడా మీరు కూల్చోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ పెద్ద యజ్ఞం పెట్టుకున్నప్పుడు చిత్తచిత్తుడు చేయాలా, రాజకీయ కోణంతో చేయకూడదు. ఇంతకుముందు పల్లెరావు అని చెప్పి ఈ కబ్జాలు ఎక్కడి నుంచి ప్రారంభమైన హైదరాబాద్ లో 1980s నుంచి ఈ 2,000 చెరువులు ఎప్పుడైతే హైదరాబాద్ ఎక్స్పాన్షన్ గురవుతూ వచ్చిందో, బంజారాహిల్స్ నుంచి వచ్చేసి మాదాపూర్ వచ్చేసి హైటెక్ సిటీ వచ్చి కూకట్పల్లి వచ్చి అటు సదర్ నగర్, ఎల్బీ నగర్, ఎక్కడ పడితే అక్కడ కాప్రా మున్సిపాలిటీ ఎక్కడ పడితే అక్కడ చెరువుల్ని అప్పుడు గ్రామ పంచాయతీలు ఉండే, గ్రామ పంచాయతీ నాయకులు ఉన్నటువంటి కబ్జాలు 2014 నుంచి బాగా ఎక్కువైపోయినాయి అంటున్నారు విఠల్ గారు. రాజేష్ గారు, చెరువులు కానీ ఉన్నాయి కానీ ఇవన్నీ జరిగినాయి 2014 కంటే ముందు కూడా, 14 కంటే ముందు చెప్పాలంటే 2010 కంటే ముందే జరిగినాయి. రాజేష్ ఒక్క మాట నేను మళ్ళీ ముగించుకుంటాను. 14 తర్వాత జరిగింది ఏంటంటే ఇరిగేషన్ శాఖ అధికారులు, వాళ్ళ రాజకీయవతులు ఎవరు రాజకీయ చేశారు తెలియదు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఆ చెరువులను పరిధిని కుదించి, ఎఫ్టిఎల్ పరిధిని కుదించి ఎన్ఓసీలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ అయినాయి. ఆ ల్యాండ్ ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్స్ అయినాయి. మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారు? అట్లాంటి పర్మిషన్ తోటి బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయినాయి.
బ్యాంకు లోన్ ద్వారా కట్టుకున్నటువంటి కొంతమంది ఇన్లై బడాబాబుల గురించి మిడిల్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ ఫ్యామిలీస్, లేదా అపార్ట్మెంట్ కట్టుకుంటే అవును. ఐటీ పిల్లలో ఎవరో రకరకాల ఇల్లు కొన్న వాళ్ళు డైరెక్ట్ గా కూలుస్తున్నారు. అవును. ఎవరి నుంచి వాళ్ళు రికవర్ చేయాలి? బ్యాంక్ ఈవీఎంలు కట్టుకోవాలా? ఎక్కడి నుంచి ఆ బిల్డర్ పారిపోయి ఉంటాడు, దొరకడు. నేను అదే అంటున్నాను విఠల్ గారు, నేను అదే అంటున్నాను. ఇప్పటి వరకు కూల్చేటివి చాలా వరకు మీరు ఇంతకుముందు అన్నట్లు ఐటీ ఎంప్లాయీస్ కొంతమంది విలేజ్ నుంచి అక్కడ అమ్మి ఇక్కడ కట్టుకున్న ఇల్లు అవి మొత్తం కూల్చారు. వాళ్ళు ఇప్పుడు ఈ బడాబాబుల దగ్గరికి రాగానే కోర్టులు అని చెప్పేసి వెళ్తున్నారు. వాళ్ళని వదిలేకుండా అందరికి సమానంగా ఉండాలి. హైడ్రా ఇచ్చినటువంటి అధికారులు ఎక్కడ పోయారు? మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎక్కడ పోయారు? ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ల్యాండ్, ఎఫ్టీఎల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ఎక్కడ పోయిన? అమ్మిన వాళ్ళు ఎక్కడ పోయినరు? ఇవాళ ఏదో కొనుక్కొని 100, 200, 300 కొనుక్కొని 1000 గజాలు 1000 ఎస్ఎఫ్టీలో ఒక అపార్ట్మెంట్ కొంటే మరి కూలుస్తున్నారు. కూల్చడం తప్పు పట్టట్లేదు. కానీ పరిణామాలు ఏంటి? జరగబోయే నాకు తెలిసి నిన్నటి నుంచి నేను డేటా తీసుకుంటే 80,000 నుంచి 1,00,000 ఇండ్లు ఈ రకంగా ఎఫ్టీఎల్ ఉన్నాయి. చెరువులు కబ్జాల ద్వారా వచ్చినటువంటి ఇండ్లు ఉన్నాయి. 80,000 నుంచి 1,00,000 ఇండ్లు కూల్చాలంటే 1,00,000 ఇండ్లు కూల్చాలి ఈ ప్రభుత్వం. కూల్చే వరకు అంతవరకు వెళ్తుందా? కేవలం కేటీఆర్ లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ వరకు కూల్ చేసి ఆగుతారా అనేది చేయదని ఎందుకన్నారంటే మా కిషన్ రెడ్డి ఎందుకనంటే మీరు చేస్తే మొత్తం చేయండి, రాజకీయ కోణంలో చేయకండి అని మా బీజేపీ మాట్లాడుతుంది. ఓకే.